పాలకూర చపాతీ తయారీకి కావలసిన పదార్థములు: గోధుమ పిండి, పాలకూర ప్యూరీ, దీన్ని నేను ఆకులు గ్రైండ్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్, అవసరమైతే వాడడానికి వాటర్, లేదంటే కనుక పాలకూర ప్యూరీ సరిపోతుంది. గిన్నెలో పాలకూర ప్యూరీని వేసుకొని గోధుమ పిండిని వేసుకుందాం, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచి చపాతీ పిండిలాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఇంకా ఎక్కువసేపు సాఫ్ట్గా ఉండడం కోసం అని చెప్పి. ఇలా మంచిగా సాఫ్ట్ అయ్యేలాగా ముద్ద, సేమ్ చపాతీ పిండి ఎలా ముద్ద చేసుకుంటాం అలా చేసుకుందాం. ఇలా కొంచెం సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ముద్దలు చేసుకొని చపాతీలా ఒత్తుకుందాం. ఇలా చపాతీలా ఒత్తుకున్న తర్వాత దానిని పెనం మీద వేసి సేమ్ చపాతీ ఎలా ఫ్రై చేసుకుంటాం అలా ఫ్రై చేసుకుంటాం. చూడండి, మంచిగా పొంగుతూ ఉంది. నేను ఇది ఆయిల్ వేసి కాల్చట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ కొంచెం పిండిలో వేసాను కాబట్టి ఇక్కడ ఆయిల్ వేయట్లేదు. కానీ మీరు గమనించినట్లయితే మంచిగా చక్కగా అది పొంగుతుంది. పొంగడం కోసం నేను దీంట్లో ఏమీ యాడ్ చేయలేదు. అండ్ ఆల్సో కలర్ఫుల్గా ఉండేటువంటి చపాతీ. పిల్లలు పాలకూరని డైరెక్ట్గా తినడానికి ఇష్టపడకపోతే ఇలా ప్యూరీలా చేసి వేయచ్చు. నేను డైరెక్ట్గా కూడా ఆకుల్లా కట్ చేసి కూడా కలుపుకుంటాను. తినగలిగే వాళ్ళు అలా కలుపుకోవచ్చు. అబ్బో చూస్తూ తినలేము ఆకులు అనుకునే వాళ్ళు ఇలా ప్యూరీ చేసుకొని వేసుకోవచ్చు. అంతే, మంచి టేస్టీగా హెల్తీగా ఉండి అలాగే కలర్ఫుల్గా ఉండేటువంటి పాలకూర చపాతీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ. ప్లీజ్ అండి, కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. థ్యాంక్ యూ.